డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఆదివారం ఏలూరులో అడుగుపెట్టిన ఆయనకు కూటమి నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మహేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తనతో పాటు ఉన్న ఆ 10 మంది కొత్తగా పరిచయమైన వారి తప్ప అంతకుముందు వాళ్ళెవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నందున ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేనని మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఆరోపణల తర్వాత తొలిసారి ఏలూరుకు వచ్చిన ఎంపీకి ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, సోంగా రోషన్ ఇతర నేతలు అండగా నిలిచారు. రాజకీయంగా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని, చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఎంపీ పుట్టా మహేష్ తెలిపారు. ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము. అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికి తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏమన్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను.